సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో భాగస్వాములు కావాలని సిద్దిపేట రూరల్ సీఐ ఎన్ శ్రీను పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థాన సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం సీఐ ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జాతర సందర్భంగా జరిగే శకటోత్సవం, రథోత్సవం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఆలయ కమిటీతో పాటు గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల నేతలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్తు, త్రాగునీరు, పారిశుద్ధ్యం పట్ల శ్రద్ధ వహించాలని, పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బారికేడ్లు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. ఈవ్ టీజింగ్ జరగకుండా యువకులు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. హాజరయ్యే భక్తులకు త్రాగునీటి సరఫరా అందించేందుకు కార్యాచరణ తీసుకోవాలని, యువజన సంఘాలను, టెంపుల్ డెవలప్మెంట్ ఫోర్స్ సభ్యులను నవయువ యూత్, మధు యూత్ గ్రూపులుగా ఏర్పడి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్, సభ్యులు గుబ్రే చంద్రం, బేజుగం విశ్వప్రసాద్, దోనే శ్యాము, భువనగిరి ప్రభాకర్, బర్ల రాజయ్య, గ్రామస్తులు రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాసరెడ్డి, ఇస్కిల్లా ఐలయ్య, పుర్మా నారాయణరెడ్డి, లింగాల శ్రీనివాసు, సంగం మధు, బండిపల్లి రాజు, భువనగిరి రూపేష్, బోనాగం రమేష్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ సర్వీస్ అనేది చేయాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ మహిళలు వచ్చారు, వాళ్ళని లైన్లోనే ఉండాలని, కానీ 75 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అదే లైన్లో పెట్టాలని. అట్లా కాకుండా ఎవరైనా గుట్టెక్కరాను, ఎవరైనా చిన్నపిల్లల తల్లి ఉన్నారు, అది కూడా చూసుకోవాలి. తర్వాత అంబులెన్స్ సంబంధించి ఏమైనా చెప్పారు సార్, వాళ్ళు పోయిన ఇయర్కి దీనికి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి రథం తీసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి రథం ఓవర్ఫుల్పై మనుషుల మీద పోయిన రోజులు కూడా ఉంది. రథం ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, వాళ్ళకి ఎవరు ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి. ఆ మెట్ల మీద ఇప్పుడు లైన్కు దర్శనానికి మీరు అవి కొడుతున్నారా? ప్రకారంగా మన బెజ్జంకిలో 3 బండ్లు ఉంటాయి. ఆ 3 బండ్లు అనేది సరిసమానంగా పోవాలి. కానీ కొద్దిగా ఏంటంటే బండ్ల విషయంలో కాకుండా వేరే ఏదైనా తాగిన వాళ్ళు మిషన్ చేసి గదే గొడవలు చేసుకున్న వాళ్ళు అంతే తప్ప. కానీ 3 బండ్లు సమానం పోయినాయి. ప్రసాదం అనేది కూడా 3 బండ్ల ప్రసాదం అనేది పైకి పోయినాకనే 3 బండ్ల ప్రసాదం తీసుకొని కూడా స్వామివారికి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా చూపించడం కూడా జరుగుతుంది. అదే విషయంలో తప్ప కానీ ఏముండాలి సమానం అంటే ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చిన ప్రసాదాన్ని పెట్టినాక మళ్ళీ పడదేంది రోజు పడదేంది కింద ఓకేనా? అన్నా ఓకే, మన అందరి సమిష్టిగా చేసుకునే బాధ్యత పోలీసులు, మేము, ఎలక్ట్రిసిటీ, పంచాయత్ సెక్రటరీ, మన ఈ ఫైర్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు, ఆ తర్వాత ఈడీ వాళ్ళు, టెంపుల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నోళ్ళు, వాలంటీర్స్ వాళ్ళు, గ్రామ పెద్దలు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని ఏ చిన్న ఇన్సిడెంట్ లేకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా సమభావంతో మంచిగా జరుపుకోవాలని, మీరు అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.